శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఎవరైనా ఒక గురుస్థానంలోకి వచ్చిన తర్వాత, ఒక గురు స్థాయికి వచ్చిన తర్వాత వారి గురించి, వారి సిద్ధాంతాల గురించి వారిని మాత్రమే అందరూ గుర్తించాలి, వారు చెప్పిందే వినాలి, వారి జ్ఞానాన్ని అందుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటారు. కానీ సూక్ష్మ రూపంలో అఖండ గురుసత్తా ఇచ్చేటటువంటి సందేశాలని తీసుకుని ఆ సిద్ధాంతాలని, వారిచ్చిన జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించడానికి నిరంతరము కృషి చేస్తున్నటువంటి గొప్ప గురువు శ్రీ ఉదయ్ భాస్కర్ గారు. ఒక క్రియాయోగ దీక్షలో వారు ఎంతో ఉన్నత స్థితికి చేరి ఎన్నో అనుభవాలు, ఎంతో జ్ఞానం వారి వద్ద ఉంది. అయినా కూడా వారికి సూక్ష్మ రూపంలో అఖండ గురుసత్తా ఎన్నో సందేశాలు ఇస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాధకులందరికీ తెలియజేయాలి, అందరినీ ఒక గొప్ప మార్గంలో తీసుకెళ్ళాలి, అందరికీ అతి సులువుగా ఈ మార్గంలోకి వచ్చి వారు అనుకున్నటువంటి అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయికి వాళ్ళంతా చేరుకోవాలని వారు నిరంతరం తపిస్తుంటారు. మరి వారు ఈ రోజున మన భారతదేశంలోనే కాకుండా అతి త్వరలోనే దుబాయ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాధకులందరికీ కూడా వారి యొక్క జ్ఞానాన్ని అందించబోతున్నారు. మరి వారు ఈ మధ్యకాలంలో వారు అందుకున్నటువంటి రహస్యమైనటువంటి సందేశాలు ఏంటి, వాటిని అంటే ఇంతకాలం మనకు అందించిన జ్ఞానానికి ఉన్నతంగా మరింతగా వారు ఈరోజు మనకు అందించబోతున్నారు. మరి ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ నమస్కారం. గురుగారు, శ్రీరామకృష్ణ గురుదేవులు వారు మీకు ఎన్నో సందేశాలు, వారి యొక్క జ్ఞానాన్ని సూక్ష్మ రూపంలో మీకు అందిస్తూనే ఉంటారు హాస్టల్గా వచ్చి ఎప్పటికప్పుడు. అయితే వారు ఈ మధ్యకాలంలో మీకు ఇచ్చిన సందేశాలు ఏంటి, అలాగే మీరు ఎందుకు త్వరలోనే దుబాయ్ వెళ్ళబోతున్నారు, అక్కడ ఏమి జ్ఞానాన్ని వారందరికీ అందించాలనుకుంటున్నారు కాస్త తెలియజేయండి. మారుల రామకృష్ణ గారు అనగానే అందరి గురువుల్లాగా కాదు, ఆయన అఖండ గురుసత్తా జ్ఞానాన్ని పొందిన మహాగురువు. అదే సూర్య విజ్ఞానం. సూర్యునిలో 7 కిరణాలు ఎలా ఉన్నాయో 7 జంటల 7 ఆర్గనైజేషన్స్ యొక్క జ్ఞానాన్ని ఆయన అందుకొని లోకానికి అందించారు. అందుకని నన్ను కూడా ఆయనతో అనుబంధంతో 10 సంవత్సరాలు అవుతోంది. ఆయన అనేక చోట్లకి పంపిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అరవిందో పాండిచేరి, రమణ మహర్షి అరుణాచలం, కంచి కామాక్షి అమ్మవారికి, ఈ 3 చోట్లకి కొంత రహస్య విద్యను తెలుసుకోవడం కోసం గతంలో కూడా పాండిచేరి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన అరవిందో మహర్షి రాసినటువంటి సావిత్రి గురించి కానీ, ఇంటిగ్రల్ యోగా గురించి కానీ అప్పుడు తెలుసుకున్నాము. దాన్ని పుస్తకంగా కూడా రాశాను, సావిత్రి అనే గ్రంథంలో. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. మన వేదాలు ఏవైతే ప్రామాణికమైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలే మూలం మన విజ్ఞానానికి అంతటికీ కూడా. కానీ అది ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని గ్రహించటం లేదు, గ్రహించలేకపోతున్నారు. సంస్కృతంలో ఉంది, అందుకని మంత్రాల్లో ఉంది ఋగ్వేదం పర్టికులర్గా. కానీ అందులో ఉన్నటువంటి విషయాల్ని ఈ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, బమన అనేటువంటి, అంటే బయట సృష్టి ఎలా జరిగింది, మన మానవ సృష్టి కూడా ఎలా జరిగింది అనేటువంటి రహస్యాన్ని హ్యూమన్ బ్రెయిన్ అనేటువంటి గ్రంథం ద్వారా, తర్వాత రెండోది ది సైన్స్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేవి 2 పుస్తకాలు కూడా ఇప్పుడు కాదు, మొదటిదేమో 2019లో విడుదలైంది. ఈ హ్యూమన్ బ్రెయిన్ అనేటువంటిది 5 సంవత్సరాలు అయింది. 2020లో అగస్త్యుల వారు ఈ ఋగ్వేదాన్ని ఈ కాలానికి అనుగుణమైన ఋగ్వేదం అని చెప్పేశారు ఆయన. మహావతార్ బాబాజీ కూడా దానికి సహకరించారు, బోగర్ పండితుడు కూడా దానికి సహకరించారు. ఈ కాలంలో చాలామందికి ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి రుగ్మతలు చాలా జరుగుతున్నాయి. వీటికి పరిష్కారంగా మన గురువులందరూ కూడా హిమాలయన్ మాస్టర్స్ వాళ్ళంతా మన సైంటిస్ట్ ఎలా పరిశోధన చేస్తూ ఉంటారు,
దానికన్నా మనకన్నా ఎక్కువగా ముందు భగవంతుడు మనకి హిమాలయన్ మాస్టర్స్ ద్వారా తపస్సు చేయించి ఈ జ్ఞానాన్ని ఒకప్పుడు మేడం లేవస్కీకి ఎలా అందజేశారో, ఆ తర్వాత అరవిందో మదర్కి ఎలా అందజేశారో, ఎలియాస్ బెల్లీ ద్వారా ఎలా అందజేశారో గాయత్రి విజ్ఞానాన్ని, ఈ రోజున ఒక జయంతి అనేటువంటి ఒక గురు గారి ద్వారా ఈ విజ్ఞానం బయటికి వస్తోంది. 4 వేదాల యొక్క రహస్యం బయటకు వచ్చేసింది ఆల్రెడీ. అది తమిళంలో వచ్చింది, కానీ దాన్ని ఇంగ్లీష్లోకి మాత్రం ఈ 2 పుస్తకాలుగానే బయటకు వచ్చాయి. అందుకని నన్ను అక్కడికి ఆ రహస్య స్థావరం దగ్గరికి, ఆ ఉపాసన చేసేటువంటి చోటు దగ్గరికి నన్ను అనుమతించారు. నేను అక్కడ వెళ్ళి ధ్యానం చేశాను వాళ్ళ అనుమతితోటి. నేను ఈ విషయాలన్నీ వాళ్ళు కొంత వివరంగా చెప్పారు, నేను గ్రహించాను. అంటే ఈ అఖండ గురుసత్తా శక్తిని మీరు దుబాయ్ ఏదో విదేశాల్లో ఏ విధంగా అందించాలనుకుంటున్నారు? వారు ఇచ్చినది ఏంటండి? 3 మార్గాల్లో వాళ్ళు నాకు ఆదేశం ఇచ్చారు. ఒకటి, మన సాంప్రదాయ ప్రకారంగా మంత్రం, ఒక గురువు అంటే మంత్రం ఉపదేశం. అందులో ఏ మంత్రం ఈ కాలంలో బాగా పనిచేస్తుందంటే మహాలక్ష్మి మంత్రం. అందుకని ఆ మహాలక్ష్మి మంత్ర ధ్యానం. రెండోది, అందరికీ యావత్ ప్రపంచానికి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ స్పిరిచువాలిటీలో ఏంటి అని అంటే కర్మ ధ్యానం. కళలతో మన సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎలా, ఆ కళలతో పరిష్కరించుకోవడం అనేటువంటిది మన ప్రారంధ కర్మల్ని ఎలా మనకి మనమే తెలుసుకోవచ్చు, మన ప్రారంధ కర్మల్ని ఎలా మనం నివారణ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు వెళ్తున్నారు గురుగారు మీరు? నాకు ఆహ్వానం పలికారు. దుబాయ్లో 21వ తారీఖు నుంచి 27 వరకు రిట్రీట్ ఉంది, ఈ నెలలో మార్చిలోనే. అక్కడ ఈ అఖండ గురుసత్తా యొక్క విజ్ఞానాన్ని 3 మార్గాల్లో వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళు ఏ మార్గంలో కావాలంటే ఆ మార్గంలో, మంత్ర మార్గంలో అంటే మంత్ర మార్గంలో, లేదు యావత్ ప్రపంచం తెలిసిన మహావతార్ బాబాజీ క్రియాయోగ ఓంకార సాధనా మార్గంలో అయితే దాంట్లో, లేదు కర్మ ధ్యానంగా కేవలం రాత్రిపూట మనం ఒక పద్ధతి ప్రకారంగా ఎలా ఆచరించుకొని మన ప్రారంధాలని నివారణ చేసుకోవచ్చు అనేది కర్మ ధ్యానం. ఈ 3 మార్గాల్లో నాకు అందరు గురువులు కలిసి నాకు నిర్దేశించడం జరిగింది. అంటే అక్కడికి ఎవరెవరు రావచ్చు? ఆల్రెడీ ముందు ఎవరైనా బుక్ చేసుకుని ఉన్నారా ఏంటండి? అక్కడ వాళ్ళు పిలిచారు, వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. 4 రోజుల్లోనూ 4 చోట్ల, సౌదీలో, దుబాయ్లో 2 చోట్ల కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇది మొట్టమొదటి విదేశీయానం. అందుకని గురువుల యొక్క అనుగ్రహంతో మొదటిసారి విదేశంలో, ఒక దేశంలో మనం వాళ్ళ జ్ఞానాన్ని అందజేస్తే, అది రేపొద్దున నాకు స్టూడెంట్స్ యుఎస్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, మరి ఆస్ట్రేలియాలో కూడా ఆహ్వానం పలికారు వాళ్ళు. అది మొదటి, ఇది కనుక ఈ ప్రోగ్రాం సక్సెస్ అయితే తర్వాత ఎవరికి అందేది ఉంటే ఆ విజ్ఞానం అందుతుంది. అంటే అక్కడ దుబాయ్లో ఎవరన్నా వచ్చి కలవచ్చా మిమ్మల్ని, లేదా ముందు బుక్ చేసుకుని ఉన్నవాళ్ళు ఎవరైనా రావాలా ఏంటండి? అక్కడ రామ్ కుమార్ అని ఉన్నారు, ఆయన్ని సంప్రదిస్తే నన్ను కలవచ్చు. అక్కడ ఎవరైనా కలవచ్చు. అక్కడ జాతి మత భేదం లేకుండా ఎవరైనా కలవచ్చు. డేట్స్ అవి 21 ఆ రోజే వచ్చాం కాబట్టి 22 నుంచి 26 వరకు ఈ 4 రోజుల్లోనూ కలవచ్చు. అక్కడ మీ దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు మరి తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మరి మీతో ఎలా కాంటాక్ట్లో ఉండాలి? నేను ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను ప్రతి శనివారం ఆదివారం. ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారానే గత సంవత్సర కాలం నుంచి చెప్తున్నా. దాని ద్వారానే చాలామంది దేశ విదేశాల వాళ్ళు కనెక్ట్ అయినారు, వాళ్ళు ఇలా ఆహ్వానిస్తున్నారు. అంటే గురుగారు, మీ విదేశీయానం మొట్టమొదటిది ఏదైతే ఉన్నదో ఇది పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలిసి మీరు ఇచ్చే జ్ఞానాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నా గురుగారు. అయితే మన లోపల ఒక దేవతా శక్తి ఉంటుంది. ఆ దేవతా శక్తిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు ఈ కలియుగంలో ముఖ్యంగా హనుమంతుల వారి యొక్క శక్తి మన లోపల ఉన్నది. దాన్ని మనం వాడుకోవడం తెలిస్తే కనుక మనం ఏదైనా సాధించవచ్చు అంటారు కదా గురుగారు. మీరు కూడా చాలా సార్లు ఆ విషయం గురించి చెప్తా ఉంటారు. అసలు ఏంటిది హనుమత్ శక్తి అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, దీని వెనకలో ఏదైనా ఒక రహస్యమైనటువంటి ఏమైనా విద్య ఉందా? ఇది మనకి అందరికీ మన సమస్య జీర్ణకోశంలో ఉంటుంది, అజీర్తి. ఆ జీర్ణం సరిగ్గా కాకపోవడం, తద్వారా గ్యాస్ ఫార్మేషన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత అసలు సమస్యలన్నీ కూడా బ్రెయిన్లో ఉంటాయి. మూల కారణం బ్రెయిన్ మనది. అదే ఈ బ్రెయిన్కి, ఈ డైజెస్టివ్ సిస్టమ్కి వేగస్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంది.
ఆ నరునే యోగులందరూ కూడా హనుమంతుల వారి వాలంగా గుర్తించారు. హనుమంతుల వారి యొక్క శక్తి వాలంలో ఉంటుంది. ఆయన సూచనలు కూడా ఉపాసకులకి వాలం ద్వారా ఆయన సూచన చేస్తూ ఉంటారు. అందుకని మనం ఇప్పుడు ఒక హనుమత్ దేవాలయాన్ని వెళ్ళామంటే ఆ వాలం మీద మన దృష్టి చిన్నపిల్లలకి పడుతుంది, మరి పెద్దవాళ్ళకు కూడా ఉపాసకులకు కూడా పడుతుంది. దాని ద్వారా ఆయన అనేక రకాల సూచనలు మామూలు మనకు ఉపాసకులు చేస్తారు. అమెరికన్ సైంటిస్టులు దీన్ని కనుక్కున్నారు. ఈ వేగస్ నర్వ్ యొక్క ఉపయోగాలు ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి, అందుకని ఇది బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. మన హృదయ స్పందనలు జరగాలంటే దానికి బ్రెయిన్ నుంచి ఈ సూచనలు అందించేటువంటి నర్వ్ ఈ వేగస్ నర్వే. అలాగే ఇది డైజెస్టివ్ సిస్టమ్ వరకు కూడా కొనసాగుతుంది. ఈ మన దేహంలోని ఈ అవయవాల యొక్క విషయాలన్నీ కూడా మళ్ళీ బ్రెయిన్కి కూడా అందజేసేది ఈ వేగస్ నర్వ్. అందుకని ఈ వేగస్ నర్వ్ మీద మనం కనుక ధ్యానం చేసినట్లయితే మన హనుమంతుల వారి యొక్క శక్తిని పొంది మన దేహంలో ఉన్న దేహ సమస్యల్ని, మానసిక సమస్యల్ని కూడా నివారణ చేసుకోవచ్చు. బుద్ధి వరిష్టాం అనేటువంటి ఆయా శ్లోకాల్లో ఈ సూక్ష్మాలు బాగా చాలా వరకు నిక్షిప్తం చేశారు. ఆ సుందరాకాండలో కానీ ఆ హనుమంతుల వారిని ధ్యాన శ్లోకాల్లో ఉంటుంది. ప్రతి దేవత యొక్క ధ్యాన శ్లోకంలో ఈ రహస్యాలు ఉంటాయి. కానీ మనం ఆ డైజెస్టివ్ సిస్టమ్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు, అలాగే ఈ బ్రెయిన్ని మనలో ఉన్నటువంటి దాన్ని ఈ మానసిక సమస్యలను కూడా ఎలా పరిష్కరించుకోవచ్చు అన్న రహస్యాలన్నీ అందులో ఉన్నాయి. అది ఎలా గుర్తించాలి గురుగారు అన్నారు? అంటే మనకు మామూలుగా మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందనేది ఒక డాక్టర్ చెప్తున్నాడు, మనకి డైజెస్టివ్లో ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. కానీ మానసిక సమస్యలకి మాత్రం వీళ్ళకి తెలియటంలే. కానీ దీనికి అన్నిటికీ మూలం బ్రెయిన్లోనే ఉంటుంది. అందుకని ఈ డైజెస్టివ్ దానికి మన ప్రాబ్లంని రెక్టిఫై చేసుకోవాలంటే కొన్ని యోగ ప్రక్రియలు ఉన్నాయి. వాటి ద్వారా మనం దీన్ని నివారణ చేసుకోవచ్చు. అందులో చాలా సులభమైన ప్రక్రియ, ప్రతి మనిషి తన నాభిని ఒక అరగంట సేపు ఏకాగ్రతతో దృష్టితోటి గనక ఆ నాభిని గనక చూడగలిగితే ఉదయం పూట తమలపాకులో మిరియాలతో కలిపిన తమలపాకుని మనకి ఎంతవరకు మనం తీసుకోగలుగుతామో 1 నుంచి 10 మిరియాలని ఉదయం పూట అది నములుతూ ఈ తర్వాత ఈ దృష్టి మాత్రం కేవలం నాభి మీద, ఇంకా మంత్రం చేయక్కర్లేదు, ఏది చేయక్కర్లే, ఏ ధ్యాస అవసరం లేదు, ఏ ఆలోచన లేకుండా కేవలం ఆ నాభి మీదే గనక దృష్టి పెడితే ఏం జరుగుతుంది అంటే ప్రాక్టికల్గా కూడా మేము చేసి చూసాం. ఈ శ్వాస మందగిస్తుంది, శ్వాస ఆగిపోతుంది కూడా. అప్పుడు అసలు రహస్యం సూర్యుని యొక్క కిరణాలు మన నాభి, ఆజ్ఞాచక్రం, హృదయ స్థానంలోకి 3 కిరణాలు వెళ్తున్నాయి. దాన్నే గాయత్రి విజ్ఞానం అన్నారు. ఆ స్పృహ మనకి మెల్లమెల్లగా ఇలా కాన్సన్ట్రేట్ చేసి నాభి మీద చేస్తూ ఉంటే ఈ శ్వాస ప్రక్రియ నాసికారంధ్రం నుంచి జరగకుండా సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా శ్వాసగా నాభి స్వీకరించడం, నాభి ద్వారా శ్వాసించడం, నాభి ద్వారానే మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నాభి ద్వారా జరుగుతున్నట్టుగా సూక్ష్మ స్పందనలు మనకు తెలుస్తాయి. మనం ఎప్పుడైతే ఈ నాసికారంధ్రాన్ని ఎంత తక్కువగా ఉపయోగించామో, యోగులందరూ కూడా చేసే సాధన దీన్ని ఆపేసి మనకి ఏ చక్రంలో కావాలంటే, ఏ పార్ట్లో కావాలంటే ఆ పార్ట్ నుంచి శ్వాసని స్వీకరించవచ్చు, ప్రాణాన్ని గ్రహించవచ్చు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. అందుకని మనం ఇప్పుడు మొత్తం దేహం యొక్క సమస్య అంతా డైజెస్టివ్ సిస్టమ్ నాభి కేంద్రంలోనే ఉంటుంది. అందుకని ఈ నాభి మీద మనం ఒక ½ గంట రోజులో మనం కనుక దృష్టి పెడితే జీర్ణకోశం మొత్తం క్లియర్ అయిపోతుంది, ఏ వ్యాధి ఉండదు. ఇది 20 రోజుల్లోనే దీని ఫలితం కలుగుతుంది. మనం కనుక దీన్ని ఒక 40 రోజులు పాటు కనుక ఆచరించినట్లయితే మనకి కళల్లో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. కళల్లో పీడకలలు రావడం, లేకపోతే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, మరి రోగానికి అది కూడా ఒక కారణం. అందుకని ఈ సమస్య ఉండదు.
అంటే మన ప్రారంధంలో ఉండేటువంటి గత జన్మల్లో ఉన్నటువంటి సంస్కారాలు కూడా రూపుమాపబడతాయి. ఇది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంగా మనం భావించవచ్చు. ఆయన మనం హనుమాన్ చాలీసా చదువుకుంటున్నా, రామ మంత్రం చేసుకుంటున్నా, మనం ఒక భక్తుడిగా ఉన్నామంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు, ఎలా శరీరాన్ని మనం ఒక డాక్టర్గా భావించి ఆయన ద్వారా ఎలా నివారణ చేసుకోవచ్చు అన్నది ఇది సైన్స్. మన ప్రారంధాన్ని తొలగించుకోవడం, ఆ ప్రారంధాన్ని మనం తొలగించుకోవచ్చు. వీలవుతుందా గురుగారు? వీలవుతుంది, తప్పనిసరిగా వీలవుతుంది. అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో కర్మ మార్గం కూడా ఉంది. రాత్రి నిద్రపోయేటప్పుడు మనం మన హాస్టల్లో మాస్టర్స్ని ఆహ్వానించి, మనకందరు ఎవరైతే ఋషులు సాంప్రదాయం ఉందో, ఇంకో రహస్యం ఉంది. సిరీస్ నక్షత్రాలని పైన ఉంటాయి. ఆ నక్షత్ర మండలం నుంచి మనకి 2 కిరణాలు మన దేహంలో నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి. ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటువంటి 2 దళాలు అవే. ఇవి సిరీస్ నుంచి వచ్చే దళాలు. అందుకని ఆ హయ్యర్ మాస్టర్స్ అంటారు. ఇప్పుడు ఒక మారెళ్ళ రామకృష్ణ గారు కానీ, యోగి మోహన్ నెహ్రూ కానీ సిరీస్ నక్షత్రం నుంచి వచ్చారు అని వాళ్ళ జీవిత చరిత్రలో రాయబడింది. అందుకని ఇలా ఎవరైతే మనకి సిరీస్ నక్షత్రం నుంచి, డాగ్ స్టార్ అని ఇంగ్లీష్లో అంటారు, అనేక మంది వచ్చారు. చాలామంది గురువులు అక్కడి నుంచే వస్తారు. అదే దత్తాత్రేయులది అని అంటారు. పేరు ఏదున్నా సిరీస్ నక్షత్రం అంటారు. ఆ నక్షత్ర మండలం నుంచి వచ్చే 2 కిరణాలు నిరంతరంగా ఆజ్ఞాచక్రంలో ప్రసరిస్తూ ఉంటాయి. ఇంకో రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏ డయాబెటీస్ అనేటువంటిది ఉందో, ఈ నాభి చక్రం దగ్గర ఉన్నటువంటిది చాలామందికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రుగ్మతల్లో ఈ డయాబెటీస్ ఇన్సులిన్ ఉత్పత్తి జరగని కారణంగా డయాబెటీస్ అంటారు. అసలు దానికి రీజన్ ఏంటి? డయాబెటీస్ అంటే అర్థం ఏంటి? ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరగటం లేదు. కానీ ఈ ఇన్సులిన్ ఉత్పత్తి జరగడానికి సంకేతాలు పిట్యూటరీ గ్లాండ్ నుంచి అందితేనే జరుగుతుంది. ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్లందరూ ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేయాలి. ఈ వేగస్ నర్వే ఆజ్ఞా నుంచి ఇక్కడ దాకా ఉంది. అందుకని అక్కడ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో మనం ఆజ్ఞాచక్రంలో గనక ఆయన్ని మనం భావించేటువంటి వాళ్ళు అలా భావించవచ్చు. లేదు డైరెక్ట్గానే పిట్యూటరీ గ్లాండ్ని దాని మీద ధ్యానం చేసినట్లయితే అక్కడి నుంచి సరైన సంకేతాలు అంది ఇక్కడ ఉన్నటువంటి ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ ఉత్పత్తిని చేస్తుంది. ఇది సాంకేతికంగా ప్రూవ్ అయినాయి ఇవన్నీ కూడా. కొంతమంది డాక్టర్లు, స్పిరిచువల్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ ప్రయోగాలు చేశారు. టానీ నాడర్ లాంటి వాళ్ళు బ్రెయిన్ మీద రీసెర్చ్ చేశాడు. అలా చాలామంది పేర్లు ఉన్నాయి. ఆ వివరాత్మకంగా నాకు గురువులు అందించారు. అంటే ప్రారంభ కర్మలు మనకి తొలగిని అనే విషయం మనం ఎలా గుర్తిస్తాం? మనకి ఇప్పటి వరకు మనం ఏదైతే సమస్య అనుకుంటున్నామో బయట ప్రకృతిలో ఏం మార్పు రాదు. మన కుటుంబంలో వాళ్ళు ఏం మారరు. కానీ వాళ్ళ వల్ల మనకి మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను కూడా గత 10 సంవత్సరాల క్రితం సరే మనం కుటుంబంలో ఉన్నాం, 5 ఆడపిల్లల సమస్యలు కాబట్టి అనేక ఇబ్బందులతోటి మా కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ లాగా దీర్ఘరోగాలు వచ్చి విడిపోయారు. చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం. మనకి యథార్థం తెలిసిపోతుంది. అంటే ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వచ్చింది ఎవరికైనా ఎప్పుడైతే ఆ కారణం తెలిసిందో అండి, కారణం ఒక కార్యం జరుగుతుందంటే కారణం ఉంటేనే జరుగుతుంది. మనకు ఆ కారణం తెలవటంలే. మనకు హాస్పిటల్స్ పోయినా కూడా కేవలం శారీరకమైనటువంటి ఇబ్బందికే కారణాలు తెలుసుకోలేకపోతున్నారు సమాజంలో. అలాంటిది మనకి ఈ ఆధ్యాత్మికంలో గురువుల యొక్క అనుగ్రహంతో, ఇలా దేవతా అనుగ్రహంతో తప్పనిసరిగా మనకి చాలా స్పష్టంగా వాళ్ళు గతంలో చేసిన మిస్టేక్స్ కానీ, గత జన్మల్లో చేసిన మిస్టేక్స్ కానీ చాలా వరకు ఈ జన్మల్లోనే ఉంటాయి, కొన్ని గత జన్మల్లో కూడా ఉంటాయి. ఆ గత జన్మల్లో చేసిన మిస్టేక్స్ మనకి రాత్రిపూట స్వప్నంలో ఖచ్చితంగా చూపిస్తారు. ఆ చూపించినప్పుడు మనం కనుక వాళ్ళని మరోసారి మేము ఇటువంటి పొరపాటు చేయం, మా వల్ల జరిగింది ఇది, గతం గతః, ఇక నుంచి మేము ప్రేమపూర్వకంగా ఉంటాం, అందరితో ప్రేమగా ఉంటాం, సేవాభావంతో ఉంటాం అనేటువంటి 2 మాటలు మన హృదయానికి సంబంధించినవి. హృదయానికి సంబంధించిన లక్షణాలు అవి. ఆ లక్షణాలని తిరిగి మనం కనుక పొందగలిగితే
మనకి ఇంకా ఈ ప్రారంభం అనే మాట అవసరమే లేదు. అసలు ఈ అనారోగ్యానికి మూలం ఏంటి గురుగారు? దాన్ని మనం గుర్తించగలుగుతామా? చెప్పాను కదండి, అన్నిటికీ డైజెస్టివ్ సిస్టమే. ఉమ్, అంటే మనకి ఈ యోగంలో స్వరయోగం అద్భుతమైనది. ఉమ్, ఇవన్నీ రీసెర్చ్లలో క్రియాయోగం చేసే వాళ్ళలో కొంతమంది స్వరయోగం కూడా చేస్తారు. రామశర్మాచార్య అందించారు ఈ విజ్ఞానాన్ని. ఉమ్, ఈ స్వరయోగ విజ్ఞానాన్ని అద్భుతంగా అందించిన మహానుభావుల్లో ఉమ్, రామశర్మాచార్య ఒకళ్ళు. అంటే మనం నిద్ర లేవగానే ఏ శ్వాస నడుస్తోంది, ఆదివారం నుంచి మొదలు పెడితే లేదా పౌర్ణమి అమావాస్యలు గుర్తించిన ఉమ్, మనం పౌర్ణమి అమావాస్యల్లో అమావాస్య తరువాత మొదట వచ్చే పాడ్యమి, విధియ, తదియ, ఉమ్, అలా మనం ఒకసారన్నా క్యాలెండర్లో అన్ని చోట్ల అమావాస్య పౌర్ణమి సింబల్స్ కూడా రాస్తున్నారు. ఉమ్, మనం అమావాస్యని కనుక గుర్తుపట్టి అమావాస్య నుంచే మనకి తిథులు ఉమ్, 15, 30 తిథులు నెల అనేది సంభవిస్తోంది. అందుకని రామశర్మాచార్య ఏం రాశారంటే ఈ అమావాస్య దాటంగానే వచ్చేటువంటి మొదటి రోజు, మొదటి 1, 2, 3 ఈ 3 రోజులు కూడా చంద్రనాడి నడవాలి. నిద్ర లేవగానే 1 గంట సేపు, ఉమ్, రోజంతా కాదు, నిద్ర లేవగానే చంద్రనాడి నడవాలి. ఉమ్, ఒకవేళ మనం లేవగానే అది నడవలేకపోతే ఉమ్, కుడివైపు తిరిగి పడుకుంటే ఉమ్, మనకి ఎడమనాడి ఓపెన్ అయిపోతుంది. ఉమ్, ఇదేమో శారీరకానికి సంబంధించింది కుడినాడి, ఉమ్, మనసుకు సంబంధించింది చంద్రుడు. చంద్రనాడి. అందుకని ముందు మనం మనస్సు బలంగా ఉండాలి. ఉమ్, అందుకని అమావాస్య దాటంగానే మొదటి 3 రోజులు ఉమ్, చంద్రనాడి, తర్వాత 4, 5, 6 రోజు సూర్యనాడి, ఇంకా తర్వాత 3 రోజులు మీరు లెక్క పెట్టుకోండి సరిపోతుంది. అలాగే పౌర్ణమి దాటంగానే కూడా మొదట సూర్యనాడి 3 రోజులు, ఉమ్, తర్వాత నెక్స్ట్. ఇది ఒక సైకిల్ ఒకసారి తెలిస్తే ఉమ్, చాలా సులభమైన పద్ధతి, దీంట్లో కన్ఫ్యూజన్ లేదు, ఉమ్, మరోసారి అడగాల్సింది లేదు. ఇలా గనక మొట్టమొదటే మనం మన దేహంలో ఉన్న సూర్యుడిని, ఉమ్, మన దేహంలో ఉన్న చంద్రుడిని, బయట ఇంకేం లేవండి ప్రపంచంలో, సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది ఏంటంటే సూర్యుని యొక్క రిఫ్లెక్షన్ చంద్రుడిని ద్వారా పడిన కిరణాలు మళ్ళీ భూమి మీద పడుతున్నాయి. ఉమ్, అలాగే మన దేహంలో మన శరీరం అనేటువంటిది భూమి, ఉమ్, మనలో ఆత్మ సూర్యుడుగా ఆదిత్య హృదయంలో ఉన్నాడు. ఈ సూర్యుని యొక్క కిరణాలు మనం పట్టుకోలేము, అది చంద్రునికి రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని అది మనస్సు పట్టుకుంటుంది. మనస్సు ఇక్కడ ఉంటుంది, మనస్సు ఆజ్ఞాచక్రంలో ఉంటుంది, గురుస్థానం ఆజ్ఞాచక్రం. అందుకని ఇక్కడ మనస్సు అనేటప్పటికల్లా మనో, బుద్ధి, చిత్త, అహంకారం. అంటే అనాహత చక్రం ఏమో మనస్సుకి సంబంధించింది, నాభి మణిపూరం ఏమో బుద్ధికి సంబంధించింది, స్వాధిష్టాన చక్రం అడినల్ గ్లాండ్ ఏమో చిత్తానికి సంబంధించింది, మూలాధారం అహంకారం. అన్ని సమస్యలకి కారణం అహంకారం. అందుకని మన మూలాధారాన్ని చక్రాన్ని శుద్ధి చేసుకోండి అని చెప్పారు. ఇలా యోగము, శాస్త్రము, సైన్సు, జ్యోతిష శాస్త్రము, స్వరయోగము, అద్భుతమైన విజ్ఞానాన్ని గురువులు అందరూ అందించారు. నా వరకైతే 24 సంవత్సరాలు తపస్సు ఫలించింది. ఈ సంవత్సరంలో అందినంత విజ్ఞానం నాకు ఎప్పుడు అందలేదు. అందుకని ఇది ఎక్కడిది ఏంటి అనే మాట లేకుండా విశ్వాసంతో గనక గ్రహించదలిచిన వాళ్ళకి అద్భుతమైన విజ్ఞానం నాకు అన్ని విధాలా చాలా సులభంగా. అందుకనే మనము దూరంలో వాళ్ళు ఎక్కువ విలువిస్తారు. ఆన్లైన్ క్లాసుల్లో వాళ్ళు గత సంవత్సరం నుంచి నన్ను ఆదరిస్తున్నారు. మనకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ గురించి నేను అంత శ్రద్ధగా, మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళమంటే మా గురువులు, అందులో విశ్వం గారు సహకరించారు, మోహన్ గారు సహకరించారు, రామకృష్ణ గారు సహకరించారు. అందరూ కలిసి అగస్త్యుల వారి దగ్గరికి, మహావతార్ బాబాజీ దగ్గరికి, భోగనార్ పండితుల దగ్గరికి, అటువంటి వాళ్ళు ఉపాసన చేస్తున్న కేంద్రమైన పాండిచేరికి వెళ్ళమన్నారు. నాకు కూడా ఓపిక ఉంటే నువ్వు కూడా అక్కడ వచ్చి అక్కడే కనుక ఉండదలిస్తే నా లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు. ఉండడానికి వసతులన్నీ కూడా చూపించారు. కానీ మనకు సంసార రీత్యా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అక్కడికి పర్మనెంట్గా ఉండడానికి కుదరలేదు. కానీ మనకు కావాల్సిన విజ్ఞానాన్ని మాత్రం, అద్భుతమైన విజ్ఞానాన్ని నేను కష్టపడి వెళ్ళి పుస్తకాలన్నీ చదివి
సమకూర్చుకున్నాను. అంటే గురుగారు ఇప్పుడు ప్రతి చోట వింటున్నదే, అందరూ చెప్తున్న విషయమే. అసలు కుండలిని జాగృతం అంటే ఏంటి? కుండలిని జాగృతం అయితే హీలింగ్ చేయడం అనేది సాధ్యమయ్యే విషయమే. అన్నది చాలా సులభంగా మన దేహంలో కుండలిని అనేటువంటి దాన్ని మన శ్వాసని నాభి వరకు కుంభకం చేసి ఆ తర్వాత దాన్ని అనాహతంలో కుంభకం చేసి దాని తర్వాత బయటికి వదిలేసేయాలి. ఆ అనాహతంలో కుంభకం చేస్తున్నప్పుడు ఒక మనిషికి మనం సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఆ మనిషికి ఉన్నటువంటి కష్టాల్ని, శారీరకమైతే శారీరకం, మానసికమైతే మానసికం, వాటిని మన మనస్సులో భావించాలి. ప్రేమపూర్వకంగా భావించి ఈ శ్వాస వాళ్ళ వరకు వెళుతోంది, వాళ్ళ వరకు ఈ శక్తి వెళుతోంది, ఈ ఆత్మ చైతన్యం వాళ్ళ వరకు వెళుతోంది. ఒకవేళ వాళ్ళ దగ్గరగా ఉంటే వాళ్ళని స్పర్శించవచ్చు. ఒకప్పుడు మన ఋషులు, గురువులు అందరూ చేసిన పని అది. వాళ్ళు స్పర్శ ద్వారా వీళ్ళకి ఎలా రిలీఫ్ కలిగించారండి అంటే, వీళ్ళు ఇదే ఈ కుంభకం దీన్ని 40 సార్లు చేశారు. 40 కుంభకాలు చేశారు అన్నమాట. ఈ మణిపూరం దగ్గర నుంచి ఈ విశుద్ధం దాకా ప్రాణాన్ని ఆపి, తర్వాత హృదయం దగ్గరికి ఆపి శ్వాసని బయటికి వదలడమే. అంతేగాని మరి బలవంతంగా మూలాధారం నుంచి కుండలిని జాగృతం చేయవలసిన అంతగా అవసరం లేదు. అది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. మనలో అహంకారం ఎప్పుడైతే పోతుందో, ఇప్పుడే చెప్పాం కదా, ఇది మనస్సుకు సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడంటే భార్యలుగా సంకేతంగా సూచించారు సిద్ధి, బుద్ధి అని. అందుకని గణపతి అంటే బుధగ్రహాధిపతి అని కూడా చూపించారు. అలా వాళ్ళు సాంకేతికంగా చూపించారు. ఆ దేవతా స్వరూపాన్ని, దేవతా ఉపాసన చేసి కూడా మనం ఆ బుద్ధిని రెక్టిఫై చేసుకోవచ్చు. గాయత్రి మంత్రం అదే చెప్తోంది, బుద్ధియాన ప్రచోదయాత్. మీరు గాయత్రి మంత్రం అంతా చదివినా చదవకపోయినా పర్వాలేదు, కేవలం బుద్ధియాన ప్రచోదయాత్, నా బుద్ధి సక్రమంగా వికసించుగాక అని సూర్యుడిని ప్రార్థన చేసినా అది గాయత్రి ఉపాసన అయిపోతుంది. అందుకే దానివల్ల మీకు మణిపూర చక్రం శుద్ధి అయిపోతుంది. తర్వాత ఎడినల్ గ్లాండ్, చిత్తవృత్తి నిరోధ పతంజలి యోగం. అసలు పతంజలి యోగం అంతా దేనికోసం ఉంది? కేవలం చిత్తవృత్తిని నిర్వర్తించడానికి. అంటే ఎడినల్ గ్లాండ్ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఉంది అని మనం గ్రహించగలగాలి. వాళ్ళు శ్రద్ధా విశ్వాసంతో పతంజలి యోగ సూత్రాల్ని చక్కగా పారాయణం చేసిన, ఈ నాభిని ఒక అరగంట సేపు తదేకంగా దృష్టి పెట్టిన ఈ ఆడవాళ్ళ సమస్యలన్నీ పోతాయి. ఎంతో సులభమైన టెక్నిక్స్ రాబోయే కాలంలో మరి వెస్ట్రన్ పర్సన్సే ముందు స్వీకరిస్తారు. ఇప్పటికే చాలామంది మనకు తెలియదండి, ఎంతోమంది మనం సెర్చ్ చేస్తున్న కొద్దీ అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి వ్యక్తులు యావత్ ప్రపంచంలో ఉన్నారు. మన దగ్గరే ఉన్నారని అనుకోకూడదు. వాళ్ళు ఇప్పటికే ఎంతో మందికి హీలింగ్ చేస్తున్నారు. కొన్ని వందలు వేల మందికి హీలింగ్ చేశారు. అటువంటి విజ్ఞానం ఉంది. చాలా సులభంగా మనం ఈ కుండలిని జాగృతం చేసుకోవచ్చు. దాని ద్వారా హీలింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా ఏం చెప్పినా చెప్పకపోయినా అమావాస్య అమావాస్య అని చెప్తా ఉంటారు గురుగారు. ఏంటి అమావాస్య విశిష్టత ఏంటి? ఆ అమావాస్య తమిళం వాళ్ళు వాళ్ళు ఎవరినన్నా అడగండి, మనకి పౌర్ణమి ఎంత ప్రాధాన్యత, తమిళ వాళ్ళకి అమావాస్య అంత ప్రాధాన్యత ఏంటి అని దాన్ని సైంటిఫికల్గా రీసెర్చ్ చేశారు మన యోగులు, కొంత సైంటిఫికల్గా జ్ఞానం ఉన్నవాళ్ళు. భగవద్గీతలో ప్రామాణికంగా చెప్పారు, ప్రాణాపాన సంఘటనం, ప్రాణాపానం ఈ రెండింటిని సంఘటన చెయ్యాలి. ఈ రెండు కలిసే రోజు అమావాస్య. మన దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాపానాలుగా తిరుగుతున్నాయి, అది అందరికీ తెలుసు. కానీ అది ఫ్లక్చుయేటెడ్గా తిరుగుతున్నాయి, ఒకే స్థానం నుంచి జరగటం లేదు. అదే ఒకే స్థానం నుంచి జరిగితే సమాన ప్రాణం అయిపోతుంది. నాభి దగ్గర నుంచే శ్వాస తీసుకుంటున్నామండి, నాభి దగ్గర నుంచే శ్వాస వదులుతున్నామని మనం గ్రహించగలిగితే అది సమాన ప్రాణం అవుతుంది. అది కొంత సాధన చేసిన వాళ్ళకి అనులోమ విలోమ ప్రాణాయామం కానీ నాడీ శుద్ధి ప్రాణాయామం చేసిన వాళ్ళకి జరుగుతుంది, కానీ అందరికీ జరగదు. కానీ భగవంతుడు అందరికీ సమానంగా అనుగ్రహాన్ని ఇస్తాడు కదా. అందుకని అమావాస్య రోజున
ప్రాణ అపానాలు మూలాధారంలో ఉంటాయి. ఉమ్, అందుకని ఆ అమావాస్య రోజునే దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహాలక్ష్మి దీక్ష మారెల రామకృష్ణ గారు కూడా ఉమ్, 24 గంటలు ఈ మహాలక్ష్మి మంత్రాన్ని ఉమ్, చేసుకోండి అని చెప్పడంలో ఉద్దేశం కూడా అదే. అంటే మొట్టమొదట మనం ఏ సమస్య గురించి అయితే ఈ మంత్రం ద్వారా సాధన చేసుకుంటూ ఉన్నామో, ఉమ్, ఈ కేవలం సమస్యల గురించే కాదు, మీరు మోక్షం పొందడానికి, మీ ప్రారంధాలన్నీ తొలగించుకోవడానికి, మీ జన్మ సార్థకత చేసుకోవడానికి, ఉమ్, మీరు ఆత్మసాక్షాత్కారం పొందడానికి అని మారెల రామకృష్ణ గారు ఈ మహాలక్ష్మి అనే పుస్తకంలో ఉమ్, ఈ వివరాలన్నీ 120 పేజీల్లో అద్భుతమైన విజ్ఞానాన్ని, జ్వాలాకుల్ మహర్షి అందించినటువంటి విజ్ఞానాన్ని ఉమ్, సైంటిఫికల్గా మనస్సు, బుద్ధి, ఆత్మ యొక్క స్థానాలను కూడా గుర్తించి ఉమ్, దాని మధ్యలో అది ఒక ట్రయాంగిల్గా మనం శిరస్సులో భావిస్తే దాని మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింటే జీవాత్మ హృదయంలో ఉన్నది ఉమ్, అని అంత ప్రామాణికంగా దానికి ఎలా సాధన చేయాలో అన్నీ చూపించారు ఆయన. అదే నేను సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం, ఓంకార సాధన చెప్పాం. ముందు మనం ఎవరైనా ఏ సాధన తీసుకోవాలన్నా యోగం ధ్యానం చేయాలని అందరికీ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలామందికి దీక్షలు ఇచ్చాం, కానీ ఎవరు సక్రమంగా చేయరు. ఎందుకు అంటే వాళ్ళకి శారీరక మానసిక సమస్యలు ఉన్నాయి. ముందు వీటిని పరిష్కరించుకుంటే అప్పుడు మీరు ఏ మార్గంలో ఏ పేరు మీద ఉన్న క్రియాయోగాన్నైనా ఆచరించుకోవచ్చు. ఇప్పుడు మేము ఫలానా వాళ్ళదే ఆచరించాలి మాకేం లేదు. నా వరకు ఇచ్చిన బాధ్యత, వాళ్ళు ఏ సంస్థలో ఉన్నా ఉమ్, ఏ మార్గంలో ఉన్నా ముందు వాళ్ళ శారీరక మానసిక సమస్యల్ని దూరం చేయాలి. నా వరకు ఎంతవరకు దూరం చేయగలిగితే వాళ్ళే హీలింగ్ చేసుకోగలిగే ఏర్పాటు మనం చేయగలిగితే వాళ్ళు ధన్యులు అవుతారు. ఉమ్. వాళ్ళ ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందగలుగుతారు. ఏదైనా కూడా ప్రాణం అనేది చాలా ముఖ్యంగా, అవును. అంటే మనలో ప్రాణాన్ని ఎలా గుర్తించాలి? మనలో ప్రాణాన్ని పంచ ప్రాణాలు అన్నాం, వాటి ఉప ప్రాణాలు ఇంకొక 5 అన్నాం. ఉమ్, ఈ 10 ప్రాణాలకి ఒక మూల ప్రాణం ఉంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఉమ్, అందుకే అది 11వ ప్రాణం అన్నాం, లేదా 6వ ప్రాణం అన్నాం. ఉమ్, 5 ప్రాణాలైతే ఇలా ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది. కానీ ఆ 11వ ప్రాణాన్నే ఆత్మ అంటారు. మనలో ఉన్న ఆత్మే ముఖ్య ప్రాణం. అందుకని ఆ ముఖ్య ప్రాణం ఉన్నంత వరకు మనం జీవిస్తున్నాం. కాబట్టి దీన్ని ఎలా గుర్తించాలి అండి అంటే షణ్ముఖి ముద్రతో, ఉమ్, ఆ తర్వాత ఈ మూలాధారంలో ఉండేటువంటి అశ్విని ముద్రతో రెండు కూడా కలపాలి. ఉమ్, ముందు షణ్ముఖి ముద్ర వేశాక ఉమ్, ఆ అశ్విని ముద్ర కూడా అందరికీ తెలుసు. ఆవు ఎలా అయితే, ఆవు కానీ గేదె కానీ అది మలాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఎలా లాగుతుందో అలా మనం దాన్ని చూసిన తర్వాత కానీ ఈ అశ్విని ముద్ర వేయలేరు. ఏదో ఊరికే ఎక్కడో పుస్తకంలో చదువుకున్నంత మాత్రం వేయలేరు. అందుకని దీన్ని ప్రాక్టికల్గానే మనకు అందుబాటులో ఉంటాయి. అది పశువుగా ఏదైనా, ఆవు కావచ్చు, గోవు కావచ్చు, గేదె కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని పుష్టి భాగాన్ని చూడాలి, అది ఎలా లోపలికి లాగుతుందో. ఒకసారి చూస్తే మనం కూడా మన మూలాధారాన్ని కూడా అలా లోపలికి లాగగలుగుతాం. అసలు యోగులంతా కూడా, యోగాభ్యాసం అంతా కూడా మనం ఎలా పరిశుద్ధం చేసుకోవాలి ఒక్కొక్క చక్రం అంటే కూడా చెప్పాం కదా ఇందాకే. శ్వాస అనేటువంటిది కేవలం నాసారంధ్రాల్లోంచే తీస్తున్నాం అన్నది అహంకారం, అహంకారానికే దారితీస్తుంది. అందుకని యోగులందరూ ప్రతి చక్రం నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తారు. అందుకని ఇలా మొట్టమొదట మనం షణ్ముఖి ముద్రలో, అశ్విని ముద్రలో కూర్చొని శ్వాసని బంధించి, ఆ శ్వాసని బంధించిన తర్వాత ఆ బంధించినప్పుడే మన మనసు అంటే మొట్టమొదట ఒక స్ట్రైట్ అవే రాదు. ఒక 20-30 సార్లు అలా కుంభకం చేసిన తర్వాత అప్పుడు మనం అబ్జర్వ్ చేసేటప్పుడు మాత్రం ఆజ్ఞాచక్రంలో మనకు ఒక రకమైన రంగు తప్పనిసరిగా కనిపిస్తుంది. అది ఎరుపు రంగు కనిపిస్తే మూలాధారం అని, ఆరెంజ్ రంగు కనిపిస్తే స్వాధిష్టానం అని, అంటే భూతత్వం అని, రెండోది జలతత్వం అని, అలాగే నాభి దగ్గర రంగు కనిపిస్తే, పసుపు రంగు కనిపించిన, ఈ 2 ఎరుపు రంగులకు భిన్నమైన ఎరుపు రంగు కనిపించిన, మూడో రకమైన ఎరుపు రంగు కనిపించిన అది నాభి, మణిపూర చక్రం.
అగ్నితత్వం. దాని తర్వాత ఆకుపచ్చ కనిపిస్తే అది హృదయస్థానం, వాయుతత్వం. అలాగే నీలం రంగు కనిపిస్తే అది విశుద్ధి, ఆకాశతత్వం. అందుకని ఈ పంచతత్వాల్లో ప్రాణాలు ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. అవే భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. అందుకని మనం ఏ తత్వంలో ఉన్నాం, ఏ ప్రాణం మనలో ప్రసరిస్తోంది అనేది ఈ రకంగా గుర్తుపట్టచ్చు. అంటే ఈ పంచప్రాణాలు అంటే ఇవే పంచప్రాణాలు. అసలు మనము జీవితాంతం కూడా కేవలం 2 ప్రాణాలే, ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా తీస్తున్న ప్రాణ అపానాలనే సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఒక ప్రాణానికన్నా ఒక ప్రాణం ఉత్తమమైంది. ఈ ప్రాణ అపానాల కన్నా సమానం, సమానం కన్నా వ్యానం, వ్యానం కన్నా ఉదానం. ఉదానం ఆకాశ గమనం చేస్తుంది. సుందరాకాండ మొత్తం కూడా ఉదాన ప్రాణ రహస్యమే. ఆకాశ గమనం ఎలా చేస్తున్నారండి, యాస్ట్రల్ ట్రావెల్ ఎలా చేస్తున్నారండి అందరూ, మనిషి ఇక్కడే కూర్చొని మరి మాస్టర్స్తో కనెక్షన్ ఎలా వస్తుంది అండి అంటే, ఈ ప్రాణాలను ఎప్పుడైతే గుర్తుపడతామో, వీటికి ప్రాణ సైకిల్ ఉంది. ఉదయం 6 నుంచి 6:40 వరకు మూలాధారంలో ఉంటుంది. స్వాధిష్టానంలో 6:40 నుంచి 2:40 వరకు 6 గంటల పాటు స్వాధిష్టానంలో ఉంటుంది. 2:20 నుంచి రాత్రి 8:30 వరకు నాభిస్థానంలో ఉంటుంది. 8:30 నుంచి హృదయస్థానంలో ఉంటుంది. అందుకని లహరి మహాశయ ఈ క్రియాయోగాన్ని, సాధనల్ని రాత్రి 8:30 తర్వాత నుంచే చేయించాడు. అంటే మన ప్రాణం ఎక్కడుందో మనసు అక్కడ ఉంటుంది. అందరూ హృదయంలో మనసు నిలపండి, మనసు నిలపండి అని పొద్దున్న ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 8 దాకా చెప్పినా ఆ మనస్సు నిలవదు. ప్రాణం అన్నా మనసు అన్నా ఒక చోటు నుంచే వస్తుంది అన్నమాట. అందుకని అది హృదయంలో ఎప్పుడైతే ఉందో అది వాయుతత్వంలో ఉంటుంది, వాయు గమనంలో ఉంటుంది. అదే ఆంజనేయ స్వామి. మనం ఏదైనా ఒక కార్యం ఇస్తే వాయు గమనంలో చేయగలిగేంతటి శక్తి మనకి ఎప్పుడు వస్తుందండి? మనం అనుకున్న సంకల్పాన్ని ఎప్పుడు చేయగలుగుతాం అంటే రాత్రి 8 తర్వాతే. అందుకనే ఈ నిద్రాస్థితిలో ఉన్న రహస్యాల్ని యోగులు గ్రహించి వాళ్ళకి పగలు రాత్రి, రాత్రికి పగలు, మనం ఏదైతే ఎంత ప్రాధాన్యత పగల్లో చూపిస్తున్నామో వాళ్ళు రాత్రిని అంత ప్రాధాన్యతగా చూపించి ఈ మనం కావలసిన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు. అంటే మీరు ఇంత సాధన పరిశోధన చేసి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు గురుగారు. మీరు వ్యక్తిగతంగా మీకు పర్సనల్గా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వీటి నుంచి మీరు బయటపడగలిగారా గురుగారు? మొట్టమొదట శారీరకమైన ఇబ్బంది ఉండేది, స్కిన్ ప్రాబ్లం ఉండేది. ఇలా ఈ వేడికి కానీ, బయట సూర్యుడి దగ్గరికి కానీ, మరి ఇప్పుడు యజ్ఞాల దగ్గరికి పార్టిసిపేట్ చేస్తున్నాం, పగలు కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేస్తున్నాం. 10 సంవత్సరాల పాటు నేను ఏసీ రూమ్లోనే, నాకు అప్పుడు డాక్టర్ చెప్పింది నువ్వు బయటికి ఎక్స్పోజ్ కావద్దు సన్కి, దీనివల్లనే ఎలర్జీ వస్తుంది, ఎలాగో కంపెనీలో పనిచేస్తున్నావు కాబట్టి ఏసీలోనే పనిచేస్తున్నాం. ఆ ఏసీలోంచి బయట ఏ ఫంక్షన్లకు కూడా నేను వెళ్ళేవాడిని కాదు. కానీ బాగా పరిశీలన చేసి ఆ 10 సంవత్సరాల్లోనే మనం ఇంత ఉపవాసం చేస్తున్నాం, మరి ఇన్ని సాధనలు చేస్తున్నాం, కానీ మనకి ఎందుకు ఇది ఉంది అని పరిశోధన చేసిన తర్వాత కొండేటి నాగేశ్వరరావు గారి ద్వారా యోగాభ్యాసం నేర్చుకొని చాలా సులభంగా ఆయుర్వేద పుస్తకంలో వస్తుగుణ దీపిక అనే పుస్తకంలో 1-2 పేజీల్లో రాశారు. ఈ చర్మ వ్యాధికి నివారణ ఏంటి అంటే తిప్పదీగ రసాన్ని కేవలం కందిపప్పుతోటి పప్పు అన్నం రసంగా స్వీకరించడం, నెయ్యి వేసుకోవచ్చు, ఒక పథ్యం పాటించాలి. ఒక 60 రోజులు పథ్యం పాటిస్తే నాకు నివారణ అయిపోయింది. 10 సంవత్సరాల దీర్ఘకాలిక రోగం నాకు అప్పటి నుంచి బాగా తెలిసింది. ఆ తర్వాత కాదిర్వలి, డాక్టర్ ఏల్వి కుమార్ అటువంటి సైంటిస్టుల దగ్గర నేను వాళ్ళతో పాల్గొన్నాను. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, ఈ శరీరంలో కేవలం ఇది రుగ్మత మానసికమైనది, భయానికి వచ్చిందే కానీ దీని నివారణ మాత్రం చాలా సులభంగా ఉంది, క్యాన్సర్తో సహా. ఇలా ఈ నేను ఇందాక చెప్పిన ప్రాణ ప్రక్రియలు చేసే సత్యానంద సరస్వతి క్యాన్సర్ పేషెంట్లను కూడా పరిష్కరించారు. బిహార్ స్కూల్ ఆఫ్ యోగా, సత్యానంద సరస్వతి ఈ యోగ నిద్ర వల్ల, ఈ ప్రాణ శక్తి వల్ల
ప్రాణశక్తి ప్రసరణ హీలింగ్ వల్ల అనేక మంది గురువులు క్యాన్సర్ లాంటి రోగాల్ని కూడా అవతల వాళ్ళకి పరిష్కరించారు. అందుకని ఈ మానసిక సమస్యలు వాటికి కూడా మరి సంసారం ఉన్న తర్వాత మా పెద్దలందరికీ అలా పాపం వాళ్ళందరూ దీర్ఘకాల రోగాలతోటి అవస్థలు పడ్డారు. నేను మొట్టమొదటి నుంచి పట్టుదల పట్టింది ఏంటంటే వాళ్ళలాంటి జీవితం నాకు ఉండకూడదు. చిట్ట చివరి వరకు ఆరోగ్యంగా ఉండాలి. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఎంతో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. కానీ ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. అది నేను డాక్టర్ ఏఎల్వి కుమార్ గారి ద్వారా ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ దగ్గర ట్రైనింగ్ అయినాను 3 నెలల పాటు. సర్టిఫైడ్ హోల్డర్ నేను కూడా యోగాలో. కానీ ఆ గతంలో 10 సంవత్సరాల్లో వాడిన యాంటీబయాటిక్స్ వల్ల డైలీ సమ్మర్లో మార్నింగ్ ఈవినింగ్ 500 mg యాంటీబయాటిక్స్ వల్ల శారీరకంగా 66 సంవత్సరాలు కాబట్టి ఒక నీ పెయిన్ ఒక్కటి ఉందంతే. అది ఉన్నా కూడా నేను యోగాసనం వేసి చూపిస్తాను, సూర్య నమస్కారం చేసి చూపిస్తాను. అదే నేను మాత్రం శారీరకంగా పర్ఫెక్ట్, మానసికంగా కూడా పర్ఫెక్ట్. ఎందుకంటే ఎవరి సమస్య ఏదన్నా వచ్చినా ఇంతకుముందు మనమే అనుకొని బాధపడేవాళ్ళం. ఇప్పుడు మాకు అసలు ఎవరిది వచ్చినా మనకేం దిగులు విచారం ఉండదు. దానికి కారణం ఏంటో వెంటనే తెలిసిపోతుంది. ఇక మనం ఏదో వాళ్ళకి సూచన చేయగలిగితే, మాట సహాయం చేయగలిగితే చెయ్యాలి, లేకపోతే భగవంతుడిని ప్రార్థన చేయాలి. అఖండ గురుసత్తా యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దానికి మొదటి మెట్టుగా మీరు దుబాయ్ వెళ్ళి అక్కడ అందించబోతున్నారు. అంటే అక్కడ జరిగేటటువంటి అన్ని క్లాసులు కూడా ఏవైతే మీరు అనుకున్నారో, ఏవైతే లక్ష్యంగా పెట్టుకున్నారో, అఖండ గురుసత్తా నుంచి మీకు ఏవైతే సందేశాలు అందినాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సాధకులకి అందించి వారిని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యోధులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం గురుగారు. చాలా సంతోషం అండి. అయితే ఇందులో వాళ్ళ కృతజ్ఞతాపూర్వకంగా ఇంత విజ్ఞానం ఇచ్చినందుకు మా గురువులు విశ్వం గారు, మోహన్ గారు, వాళ్ళు ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా నేను ఆప్యాయతగా చాలా దగ్గర మనిషి. అందుకని వాళ్ళు మన ఒక తండ్రి కనపడినట్టుగా మనకి స్వప్నంలో కూడా ఈ విద్యలతో ప్రమేయం లేకముందు నుంచి కూడా వాళ్ళు కనెక్టెడ్గా ఉన్నారు. వాళ్ళ చిన్న కోరిక నాకు వ్యక్తపరిచారు. ఎక్కిరాల కృష్ణమాచారి గారు ఎలా అయితే గురు పూజా మహోత్సవాల్ని ఆరంభించారో ఈ రోజున ప్రతి నెల కూడా ఎక్కడొక్కడ ఏదో ఒక జిల్లాలో గురు పూజా మహోత్సవాలు జరుగుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం నుంచి నాతో అనుబంధం ఉన్నటువంటి విశ్వం గారు, మోహన్ గారు, మారెళ్ళ రామకృష్ణ గారు, ఇంకా అనేక గురువులు ఎవరిదైనా కూడా నాతో ఉన్నటువంటి సహచరులకి నేను ఇచ్చిన సూచన వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా దేశ విదేశాల్లో జరపండి. మీరు మీ పిల్లల బర్త్డే జరుపుకున్నట్టు జరుపుకోండి అంతే. అంతకన్నా విశేషంగా మీరేదో కష్టపడి చేయక్కర్లేదు అని దాన్ని ఒక బాధ్యతగా ఈ సంవత్సరం నుంచి నిర్వహించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇది వాళ్ళకి నేను ఇచ్చే కృతజ్ఞత భావం. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అఖండ గురుసత్తా యొక్క శక్తిని, వారి సందేశాలని, అలాగే మన లోపల దాగున్నటువంటి రహస్యంగా దాగున్నటువంటి దైవిక శక్తిని మనం ఏ విధంగా పొందొచ్చు, దాని ద్వారా మనకు ఉన్నటువంటి శారీరక మానసిక సమస్యలను దూరం చేసుకొని మన జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు ఎరగని యొక్క అద్భుతమైనటువంటి ప్రశాంతతను, అలాగే అన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడేలాగా గురువుగారు ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఏదైనా కూడా మనం ఎంత గొప్ప జ్ఞానం అయినా సరే గురుముఖతః నేర్చుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా గురువుగారిని సంప్రదించండి. వారు మనకి ఏది పనికొస్తుంది, మనం దేనిలో ముందుకు వెళ్ళగలుగుతాము, మనకి ఏది అవసరమో గుర్తించి దాన్ని మాత్రం మనకు అందిస్తారు. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు కావచ్చు, మిత్రులు ఎవరైనా కూడా దుబాయ్లో కానీ అక్కడ ప్రాంతాల్లో ఉంటే కనుక వారందరికీ కూడా ఈ విషయం తెలియజేయండి. గురువుగారు ఈ మార్చి నెలలో
అక్కడ ఉండబోతున్నారు. కాబట్టి వారు ఉన్నటువంటి ఈ 4 రోజులు కూడా ఒక గొప్ప జ్ఞానాన్ని అందించబోతున్నారు. కాబట్టి మీరందరికీ కూడా ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయండి. అక్కడ అందించే కార్యక్రమాలు కూడా త్వరలోనే మన శ్రీ సన్నిధిలో వస్తాయి. అవి కూడా మీరందరూ చూడండి. ఇక్కడ హైదరాబాద్ కానీ మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ కూడా గురువుగారిని సంప్రదించి మీకు ఏది అనుకూలంగా ఉంటుందో, సాధన అంటే మనకి సాధ్యమయ్యేది సాధన అని మన జిల్లెలమూడి అమ్మగారు చెప్పారు. అట్లా మనకి ఏది సాధ్యమో ఆ సాధన గురువుగారు మనకు అందిస్తారు. దాని ద్వారా మన ఆధ్యాత్మిక పురోగతికి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.